పాలిమర్ మీద డామ్ షూర్ క్వశ్చన్ అడుగుతారు, అంతకు మించి లేదు. అయితే అడిషన్ పాలిమర్ లేకపోతే కండెన్సేషన్ పాలిమర్ లేకపోతే హోమోపాలిమర్ కోపాలిమర్ అని డిస్కస్ చేశాను. బట్ బయోమాలిక్యూల్స్ అట్లా కాదు, చాలా లాంగ్ ఏరియా ఉంది. లైక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెషన్ లో అంటే ఒక ఎంసెట్ వాళ్ళకు మనకి ఏంటిది 4 days జరుగుతుంది అనుకుందాం. జస్ట్ 4 days జరిగితే డైలీ 2 పేపర్స్, 8 పేపర్స్ వస్తాయి. 8 క్వశ్చన్ పేపర్స్ అంటే 8 క్వశ్చన్ పేపర్స్ వస్తాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ 2026 మే ఫస్ట్ వీక్ లో ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ జస్ట్ అనుకోండి అంతే. థర్డ్, ఫోర్త్. ఫస్ట్ రోజు 2 షిఫ్ట్, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, తర్వాత షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, అంటే టోటల్ ఎన్ని పేపర్స్ వస్తాయరా? 8 పేపర్స్ వస్తాయి. మిగతా ఏ టాపిక్ లేనంత బిగ్ ఏరియా, పెద్ద వ్యాస్ట్ ఏరియా దేనికి ఉంది? బయోమాలిక్యూల్స్ ఉంది. 8 అంటే 8 డిఫరెంట్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వగల స్టఫ్ ఉన్న చాప్టర్ బయోమాలిక్యూల్స్. సో దాన్ని బ్రీఫ్ మనకి అయిపోయి యూస్ అవ్వకుంటూ సైమల్టేనియస్లీ ఎంసెట్ కూడా యూస్ అయ్యే విధంగా డిస్కస్ చేసుకుందాం. రైట్ నాన్న? ఇది కూడా కామన్ సెన్సే. మీకు కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ లైఫ్ ఏ విధంగా కామన్ సెన్స్ తోటి పెట్టారో, తర్వాత పాలిమర్స్ ఏ విధంగా కామన్ సెన్స్ తోటి అయితే పెట్టారో, ఇది కూడా కామన్ సెన్సే. వై సార్ వై కామన్ సెన్స్ అంటున్నారు అని అంటే, ఒక అడల్సెంట్ ఏజ్ అంటే ఒక 14 to 18 అడల్సెంట్ ఏజ్. నార్మల్గా ఇంట్లో మమ్మీ వాళ్ళు ఏంటి ఏమైనా డైట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తే ఆ కర్రీ బాగాలేదు ఈ కర్రీ బాగాలేదు అని మనం ఎట్లా పాయింట్స్ పిక్అవుట్ చేస్తాం. నాకు ఫుడ్ వద్దు నేను తినను అంటాం. బయటకు వెళ్ళి బిర్యానీనా ఫ్రైడ్ రైసా వాటి జంక్ ఫుడ్ తినేస్తాం. బట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎటువంటి డైట్ తీసుకోవాలి, మనం తీసుకోవాల్సిన ఫుడ్ లో ఏమేమి ఉండాలి అనేది ఈ చాప్టర్ డిస్కస్ చేస్తుంది. కంప్లీట్ చాప్టర్ పెట్టింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ప్రతి చాప్టర్ ఒక్కొక్క ప్రియారిటీ ఉంది, ఎందుకు పెట్టారు అనేది ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో బయోమాలిక్యూల్స్ అంటే సింప్లీ ఫుడ్ గురించి, అబౌట్ ద ఫుడ్, ఎటువంటి డైట్ తీసుకోవాలి అనేది. సో అందులో మనకి రెగ్యులర్ తినే డైట్ లో జస్ట్ టచ్ చేసి జనరల్ టాపిక్ ఇది. మనం తీసుకున్న డైట్ లో ఏమేమి ఉంటాయిరా? జనరల్ అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మార్చి సార్ ఉన్నాడు. 1 day లో రెగ్యులర్ డైట్ లో నేను తీసుకున్న డైట్ లో ఏమేమి ఉండాలి? ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్. రైట్, కార్బోహైడ్రేట్స్, హైడ్రేట్స్. నెక్స్ట్ ప్రోటీన్స్. నెక్స్ట్ విటమిన్. విటమిన్స్. ఇంకా ఫ్యాట్ అంటే కొవ్వు కాదరా. ఫ్యాట్ అనేది ఎక్కువ అయితే మనము బెల్లి ఫ్యాట్ వస్తుంది, లేకపోతే లావ్ అవుతాం. కాకపోతే మనం తీసుకున్న డైట్ అనేది ఎందులో స్టోర్ అవుతుంది, సరే మనకు అందదు. కానీ తీసుకున్న డైట్ కంపల్సరీ ఈ 4 కాంపనెంట్స్ అని ఉండాలి. ఇందులో ఇవి మైక్రో కాంపనెంట్స్ ఉంటాయి, మ్యాక్రో కాంపనెంట్స్ ఉంటాయి. మైక్రో కాంపనెంట్ అంటే లిటిల్ బిట్ తక్కువలో ఉండేదాన్ని మైక్రో కాంపనెంట్ అంటారు. చాలా ఎక్కువ డైట్ లో అంటే మాక్రో కాంపనెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్రీలో అన్నం వేసుకుంటామా, అన్నంలో కర్రీ వేసుకుంటామా? ఆబ్వియస్ గా రైస్ పెట్టుకుని రైస్ లో కర్రీ చేసుకుంటాం. దట్ మీన్స్ రైస్ అంటే రైస్ అంటే ఏంటిదిరా? కార్బోహైడ్రేట్ కదరా. లేస్ అన్న రైస్ అయినా చపాతి తింటా, చపాతి అన్న కార్బోహైడ్రేట్. రైస్ అన్న చపాతి అన్న ఇవన్నీ కార్బోహైడ్రేట్స్. అగైన్ కార్బోహైడ్రేట్స్ అన్నారు కదా, ఈ కార్బోహైడ్రేట్స్ లో క్లాసిఫికేషన్ ఉంటుంది మళ్ళీ. మోనోసాకరైడ్, సోలిగోసాకరైడ్, పాలిసాకరైడ్ డిస్కస్ చేసుకున్నాం. మరి అంటే ఎటువంటి తింటే మనము డైజెషన్ అవుతుందని దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. బాటిల్ గార్డ్ ఉంటుంది కదరా. వాట్ ఇస్ మీన్ బాటిల్ గార్డ్? పిల్లలు మిమ్మల్ని అర్థమవుతుందా? అర్థమవలేదు సార్ మీరు చెప్పింది. బాటిల్ గడ్డ అంటే ఏంటిదిరా? సోరకాయ. సొరకాయ. తెలుసా సోరకాయ అంటే? సోరకాయ తెలుసు కదా. ఎస్ సార్. సోరకాయని పైన దానిపైన లేయర్ ఉంటుంది కదా, లేయర్ తీసేస్తాం కదా. మనమేమో ఆర్టిస్టులము, మనకి డ్రా రాదు. అద్దలే భయపడతారు. సరే, సోరకాయ తెలుసు కదరా. నాట్ ఓన్లీ సోరకాయ కావచ్చు, బీరకాయ కావచ్చు, దానిపైన ఉన్న లేయర్ ఉంటుంది కదా, స్కిన్ ఉంటుంది, స్కిన్ తీసేస్తారు. పొటాటో ఉందిరా, సింప్లీ పొటాటో. పొటాటో అలాగే తింటారా, పైన లేయర్ తీసేస్తారా? ఇది పొటాటో ఉంది, తీసేస్తాం కదా పొటాటో. వై Yes, అలాగే sir. తింటే ఏమవుతుంది? మనకి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. వై? బికాస్ ఇది పాలిషాకరైడ్ కాబట్టి.
సో మన ఇంటెస్టైన్ కి పాలిసాకరైడ్ ని డైజెషన్ చేసుకునే కెపాసిటీ లేదు. మనకు ఓవరాల్ గా కార్బోహైడ్రేట్స్ 3 టైప్స్ డిఫైన్ చేస్తాం. మోనోసాకరైడ్స్ డిస్కస్ చేద్దాం ఫర్దర్ గా. ఒలిగోసాకరైడ్ ఇదన్నీ మీకు తెలుసు. పాలిసాకరైడ్ మన మోనోసాకరైడ్ డైజెషన్ చేస్తుంది. సో అన్నమాట కొంచెం ఒలిగోసాకరైడ్ డైజెషన్ చేస్తాం మన ఇంటెస్టైన్. పాలిసాకరైడ్స్ మన ఇంటెస్టైన్ మన స్టమక్ అనేది డైజెషన్ చెయ్యదు. పాలిసాకరైడ్ ఏవి తింటాయి? యానిమల్స్ తింటాయి, పశువులు తింటాయి. పశువులు అందుకే ఏం చేస్తే మంచిగా హెవీగా గడ్డి తినేసి అది రిలాక్స్ ఒక ప్లేస్ లో కూర్చొని నెమరేస్తుంది. అంటే తీసుకున్న డైట్ ని మళ్ళీ నోట్లోకి తీసుకొచ్చుకొని మంచిగా నెమరేస్తుంది. దాన్ని ఏమంటారు, మర్మరింగ్ చేస్తూనే ఉంటుంది, నములుతూనే ఉంటుంది అది. బికాస్ అది పాలిసాకరైడ్ కాబట్టి టేస్ట్ అవుతుంది కాబట్టి. ప్రోటీన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ప్రోటీన్స్ అంటే ఎందులో ఉంటాయి ఎక్కువ? ప్రోటీన్స్ జనరల్ కామన్ సెన్స్ ఇది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఎందులో ఉంటాయి అంటే రైస్ లో ఉంటుంది, చపాతీలో ఉంటాయి. ఓకే ఫైన్. ప్రోటీన్స్ ఎందులో ఎక్కువ ఉంటాయి? ఎగ్, ఫిష్, మిల్క్. మనం ఎగ్ లో నేను ఎల్లోనే తింటా, నేను వైటే తింటా అంటాం. ఎగ్ ఎట్లయినా తినాలి, కాకపోతే కంప్లీట్ తినాలా. ఎల్లో తినాలి, వైట్ తినాలా, లోపల తినాలి, బయట తినాలి. అట్లా తింటేనే ఆల్ ప్రోటీన్స్ వస్తాయి. ఓకే ఫైన్. నెక్స్ట్. ఫిష్, మిల్క్. ఓకే ఫైన్. నెక్స్ట్. చికెన్. చికెన్. చికెన్ తిన్నా, పప్పు తిన్నా, ఒక చికెన్ తింటే ఎంత అయితే ప్రోటీన్స్ వస్తాయో పప్పు తిన్నా కూడా అంతే ప్రోటీన్స్ వస్తాయి. రిమైండ్. పప్పు అంటే ఏ పప్పు సార్? మళ్ళా గ్రీన్ గ్రామ్ డాలా లేకపోతే రెడ్ గ్రామ్ డాలా? కందిపప్పు, పెసరపప్పు, నూనె, ఏ పప్పులు తిన్నా కూడా 1 kg చికెన్ తింటే ఎంతైతే ఎనర్జీ వస్తుందో, ఎంతైతే ప్రోటీన్స్ వస్తాయో 1 kg పప్పు తిన్నా కూడా అంతే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ వస్తాయి. వీటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. తర్వాత విటమిన్స్. మొత్తం విటమిన్స్ ఎన్నిరా మనకి? అన్నది షార్ట్ ఆన్సర్ రా. ఈసారి 4 మార్క్స్ క్వశ్చన్. మేబీ 14 అన్నా 15 అన్నా. ఈసారి ఎక్స్పెక్టెడ్, పోయినసారి రాలేదు. లాస్ట్ 2-3 టైమ్స్ హార్మోన్స్ వచ్చింది. మేబీ ఈసారి ఎక్స్పెక్టెడ్. ఎన్ని విటమిన్స్ ఉంటారా మనకి? గైస్ ఎన్ని విటమిన్స్ ఉంటాయి గైస్? 4 or 5, sir. ఓ మై గాడ్. 12 పైన ఉంటాయి సార్. 13 సార్. ఏంటి ఏంటి అవి? A, D, E, విటమిన్ డి. C. అరే షార్ట్ ఆన్సర్ రా. వాట్ ఆర్ ద విటమిన్స్? ఎక్స్ప్లెయిన్ ద డెఫిషియన్స్ ఆఫ్ ఫాలోయింగ్ విటమిన్స్ అంటారు. అందులో ఏ విటమిన్, డి విటమిన్. డైరెక్ట్ షార్ట్ ఆన్సర్. DEK. ఏ అందుకే విటమిన్స్? 4 or 5 అని చెప్పిన సార్. డిస్కస్ చేద్దాం. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్? ఫ్యాట్ సార్. పక్కన A, D, E, K fat soluble, C and B water soluble, sir. ఏడిఈకే Fat soluble. వాటర్ సాల్యుబుల్? C and B, sir. సిఎన్బినా? Yes, sir. డన్. ఏడిఈకే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. సరే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద విటమిన్స్ అని నేను డిఫైన్ చేస్తాను. మన బాడీ హెల్దీగా ఉండడానికి, లేకపోతే మన ఎనర్జీ లెవెల్స్ ప్రొటెక్ట్ చేయడానికి, లేకపోతే మన బాడీ రెగ్యులర్ ఫంక్షనింగ్ కి మనకు కొన్ని కాంపోనెంట్స్ ఏంటంటే మైక్రో లెవెల్లో కొన్ని కాంపోనెంట్స్ కావాలి. మైక్రో లెవెల్ రిక్వైర్మెంట్ ఆఫ్ మైక్రో లెవెల్ కాంపోనెంట్స్, అండ్ దట్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ విటమిన్స్. మేజర్ అంటే లేదు, మైక్రో లెవెల్లో కావాలి. ఆ మైక్రో లెవెల్ కాంపోనెంట్స్ మనకి విటమిన్స్ అంటారు. అగైన్ విటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద 2 types: వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ డిజాల్వ్ అయ్యేటివి, ఫ్యాట్ లో డిజాల్వ్ అయ్యేటివి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ మనకి అగైన్ మళ్ళీ మనకు 4: ఏ, డి, ఈ, కే. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ 2 మనకి: బి విటమిన్, సి విటమిన్.
అగైన్ దీనిలో మళ్ళీ క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్ రైట్ మన రెగ్యులర్ లైఫ్ లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇది తెలుస్తుంది మీకు. వీళ్ళు ఎన్ని ఉంటారా మళ్ళీ మనకి B1 B2 B6 B12 ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సి విటమిన్ అంటే మామూలుగా మనకు ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. రైట్ ఫైన్ రా. ఓకే, వాట్ ఈస్ ఇప్పుడు విటమిన్స్ డిస్కస్ చేసుకున్నాము, తర్వాత డెఫిషియన్స్ ఆఫ్ విటమిన్స్ డిస్కస్ చేసుకున్నాము. ఒక్కొక్క విటమిన్ ఇక్కడ మీకు బిట్ ఎక్కడ అడుగుతా అంటే ఎంసెట్లో కావచ్చు, ఐపీలో కావచ్చు, ఏ విటమిన్ ఉంది, ఇది ఎందులో అవైలబుల్గా ఉంటుంది టేబుల్ పైన ట్రై చేద్దాం. విటమిన్ సోర్స్ డెఫిషియన్సీ చూద్దాం. ఫస్ట్ ఏ విటమిన్ ఎందులో ఉంటుందిరా? Carrots, butter and milk. ADEK. నన్ను డోంట్ బై హార్ట్, జస్ట్ సింపుల్ చెప్పండి, మీకు ఈజీ క్యాచ్ గుర్తుండాలి. ఐపీలో 4 మార్క్స్ రావాలి, ఎంసెట్లో 1 మార్క్ రావాలి దీనిపైన పెట్టేస్తే. ఏ విటమిన్ అంటే దేనికి సంబంధించింది? సరే ఫస్ట్ ఎందులో ఉంటుందని చెప్పారు? క్యారెట్స్, ఇంకా Butter and milk. పిల్లలు మిమ్మల్ని సారీ Butter and milk, sir. ఓకే బటర్ మిల్క్. సింపుల్ చెప్పాలా, ఏ విటమిన్ ఎక్కడ ఉంటాయంటే రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఎక్కడ ఉంటే అక్కడ అందులో ఏ విటమిన్ ఉంటుంది. సింప్లీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రెడ్ కలర్ ఉన్న వెజిటబుల్స్ అన్ని రాసుకోండి. రెడ్ కలర్లో ఏమేమి ఉంటాయిరా? టమాటో ఉంటుంది, టమాటోలో ఏ విటమిన్ ఉంటుంది. క్యారెట్ ఉంటుంది, క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది. బీట్రూట్ ఉంటుంది, బీట్రూట్లో ఏ విటమిన్ ఉంటుంది. గ్రీన్ లీవ్ వెజిటబుల్స్ అన్నిట్లలో కూడా ఏముంటుంది మనకి? ఏ విటమిన్ ఉంటుంది. సరే వెజిటబుల్స్ అన్ని కూడా గ్రీన్ కదా సార్ అంటే ఎస్, ఆల్ వెజిటబుల్స్ లో, ఆల్ గ్రీనిష్ వెజిటబుల్స్ లో ఏముంటుంది? ఏ విటమిన్ ఉంటుంది. సింప్లీ అందుకేం చెప్పాను, గ్రీన్ కలర్ రెడ్ కలర్ వెజిటబుల్స్ అన్నిట్లలో కూడా ఏ విటమిన్ ఉంటుంది. ఓకే ఫైన్, కొంచెం క్లారిటీ వచ్చింది. మళ్ళీ క్యారెట్ బటర్ ఇవద్దు, గ్రీన్ కలర్ రెడ్ కలర్ వెజిటబుల్స్. సార్ ఫ్రూట్స్లలో ఉండదు అంటే ఫ్రూట్స్లలో కూడా ఉంటుంది, కాకపోతే మేజర్గా ఇందులో ఉంటుంది. సింప్లీ రైట్ సార్. ఓకే ఫైన్. ఒకవేళ ఏ విటమిన్ కనుక నాకు తక్కువైతే, డెఫిషియన్సీ ఉంటే నాకు ఏ డిసీజ్ వస్తుంది? ఏ డిసీజ్ వస్తుందిరా? Night blindness, sir. మీన్స్ కరెక్టే అమ్మా. నైట్ బ్లైండ్నెస్ మీన్స్ అంటే ఏంటి? చీకటి. రై చీకటి. దాన్ని మనం ఇంకా పాష్ ఏమంటామంటే జీరో ఆప్థాల్మియా అంటాం. జిరాక్స్ కాదు, జీరో ఆప్థాల్మియా. జీరో ఆప్థాల్మియా. దీన్ని ఇంకొకటి ఏంటిది? నైట్ బ్లైండ్నెస్. ఇంకా మంచి చెప్పాలంటే F3 మూవీలో వెంకటేష్ గారికి ఏ డిసీజ్ ఉంటుందిరా? నైట్ అయితే చికెన్ ఎవరు కనబడరు కదా. F3 మూవీలో వెంకటేష్ ఉన్న డెఫిషియన్సీ ఏంటిది? ఏ విటమిన్ డెఫిషియన్సీ. వాడికి నైట్ చీకటి అయితే ఐస్ కనబడాయి, నైట్ బ్లైండ్నెస్. ఏ డిసీజ్ అది? జీరో ఆప్థాల్మియా, నైట్ బ్లైండ్నెస్. దాన్ని వేరే ఎందుకు డిఫైన్ చేస్తానంటే మీకు ఈజీగా క్యాచ్గా అర్థం కావడానికి. ఇప్పుడు మన గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరికైనా స్పెడ్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకు కూడా ఏ డెఫిషియన్సీ ఉంది అన్నట్టు. గుడ్డోళ్ళు అంటే గుడ్డోళ్ళు కాదు, కానీ నాకే సైట్ ఉంది, సో నాకు కూడా ఏ డెఫిషియన్సీ ఉంది? ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంది. అంటే సింపుల్ డిఫైన్ చేయడానికి గుర్తుండడానికి చెప్తున్నాను. సో స్పెడ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా జీరో ఆప్థాల్మియా ఉంది, నైట్ బ్లైండ్నెస్, లేకపోతే ఏ విటమిన్ డెఫిషియన్సీ. ఓకే ఫైన్. డి విటమిన్. డి విటమిన్ చెప్పండి ఎందులో ఉంటుంది? అమ్మాయి అర్థమైంది కదా. ఏ విటమిన్ ఆల్ రెడ్ కలర్ గ్రీన్. వెయిట్ అమ్మా వెయిట్. ఏ విటమిన్ ఆల్ రెడ్ కలర్ వెజిటబుల్స్, గ్రీన్ కలర్ వెజిటబుల్స్. ఓకే, ఇందులో ఉంటుంది. తక్కువైతే ఏమొస్తే డిసీజ్ జీరో ఆప్థాల్మియా లేకపోతే నైట్ బ్లైండ్నెస్. ఓకే ఫైన్ కదా. డి విటమిన్ గురించి ఇప్పుడు చెప్పండి రా.
పిల్లలు మిమ్మల్ని Egg అడిగేది yolk. Egg yolk, Fishes. sunlight. సన్లైట్, Egg yolk. నెక్స్ట్ ఎగ్ యాక్, నెక్స్ట్ Fish, sir. ఫిష్, నెక్స్ట్ ఎగ్జాక్ట్ చెప్పట్లేదు. అంతే సార్. దీని కూడా సింపుల్ కోడ్ చేద్దాం. మళ్ళీ మీరు డైలమాలో పడవద్దు. దీనికి ఏ విటమిన్ అంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఆల్ వెజిటేబుల్స్. ఓకే ఫైన్, దీన్ని అట్లా చెప్తాను. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. అందుకే చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఏంటంటే మనకు బూస్ట్, హార్లిక్స్ ఎందులో కల్పిస్తారా? మిల్క్ లో కల్పిస్తారు. వై? బోన్స్ స్ట్రాంగ్ ఉండడానికి. వై? అందులో డి విటమిన్ ఉంటుంది కాబట్టి. సార్ సన్లైట్ లో ఉండదు, సన్లైట్ లో కూడా ఉంటుంది. సన్లైట్ మీన్స్ రైజింగ్ సన్ ఉంది. అయ్యో కెమిస్ట్ సార్ ఎండలు తిరిగితే డి విటమిన్ వస్తుంది కదా అని మీరు కాలేజ్కి వెళ్ళకుండా మిడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ సన్లైట్ లో పెరిగితే మనం ట్యాన్ అవుతాం, విటమిన్ రాదు, ట్యాన్ అవుతాం, నల్లగా అవుతాం. సో ఎప్పుడు రైజింగ్ సన్ ఎర్లీ మార్నింగ్. అందుకే మనకు అప్పుడే పుట్టిన న్యూ బోర్న్ బేబీస్ ఉంటే ఏం చేస్తారు మమ్మీ వాళ్ళు? రైజింగ్ సన్ ఎండకు మామూలుగా చూపిస్తారు. బికాస్ ఆ రైజింగ్ సన్ నుంచి వచ్చే రైజెస్ లో మనకేంటి డి విటమిన్ ఉంటుంది కాబట్టి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. అందుకే చిన్నపిల్లలు ఎవరన్నా రన్నింగ్ చేసే లేకపోతే స్కిడ్ కింద పడితే బోన్స్ క్రాక్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ డి విటమిన్ కావాలి కాబట్టి ఎందుకు వాళ్ళకు మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఇస్తారు. సార్ ఎగ్ లో ఉండదు, అది ఇల్లు ఉండదు అంటే అన్నిటిలో ఉంటుంది నాన్న. నేను ఏం చెప్తున్నాను, హెవీ కంటైన్మెంట్ ఎందులో ఉంటుంది అంటే ఆల్ మిల్క్ ప్రొడక్ట్స్ లలో ఉంటుంది. అది పన్నీర్ కావచ్చు, మిల్క్ కావచ్చు, గీ కావచ్చు, లేకపోతే కర్డ్ కావచ్చు, వీటన్నిటిలో ఉంటుంది. మిగతా వాటిలలో కూడా ఉంటుంది, కాకపోతే మేజర్ కంటైన్మెంట్ ఇందులో ఉంటుంది. రైట్ అలా సింప్లీ మిల్క్ ప్రోడక్ట్, రెడ్ అండ్ గ్రీన్ వెజిటేబుల్స్, సింపుల్ అయిపోతుంది. ఏమొస్తారా దీనికి ఒకళ్ళు తక్కువైతే? రికెట్స్, ఇంపార్టెంట్ డిసీజ్ లో. సో ఏ విటమిన్ డెఫిషియన్సీ అయితే జిరోఫ్థాల్మిన్ హైడ్రైనస్, డి విటమిన్ డెఫిషియన్సీ అయితే రికెట్స్. వాట్స్ మీన్ ఆఫ్ రికెట్స్ చెప్తారు వాళ్ళను? Pains in bones. సారీ, Soft bones. బోన్స్ కర్వ్ అవుతాయి. వీక్ అయిపోతాయి సార్. చిన్నపిల్లల రైట్, బోన్స్ రైట్ బోన్స్ కర్వ్ అవుతాయి. ఇది నేనే అనుకోండి. నా లెగ్స్ స్ట్రైట్ ఉన్నాయి. అదే రికెట్స్ వస్తే నా లెగ్ ఇలా ఉండదు, ఇట్లా కర్వ్ అవుతుంది. దట్ మీన్స్ స్ట్రైట్ ఉన్న లెగ్ ఏమవుతుంది, కర్వ్ అవుతుంది. లైక్ మనకు నల్గొండ సైడ్ ఏంటి ఫ్లోరోసిస్ ఉంటుంది. ఫ్లోరోసిస్ లో మొత్తం ఫ్లోరోసిస్ వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ గ్రోత్ ఉండదు. సో ఫిజికల్ గ్రోత్ ఉండకుండా చిన్నగా ఉంటారు, లేకపోతే గూన్ అయి ఉంటుంది అన్నట్టు. సో అటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. దేనిలో? డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల రికెట్స్ వస్తుంది. దట్ మీన్స్ బోన్ అనేది ప్రాపర్ గా స్ట్రైట్ గా ఉండకుండా కర్వ్ అవుతుంది, వంగుతుంది బోన్స్. దేనివల్ల? రికెట్స్ అంటే ఏంటో డిఫైన్ చేస్తాను. ఇంకా మంచి చెప్పాలంటే కొంతమంది గూనే అని అంటారు. గూన్ అంటే ఏంటంటే ఉండాల్సిన బోన్ అనేది ఉండాల్సినంత ఉండకుండా కర్వ్ అవుతుంది, వంగుతుంది. ఇప్పుడు నీ హ్యాండ్ స్ట్రెచ్ చేస్తే పొడుగుంది, పొడి ఉండకుండా కర్వ్ ఉంటే వంకర్ ఉంటే స్ట్రెచ్ అవుతుందా? స్ట్రెచ్ అవుతుంది. దాన్ని ఏంటంటే రికెట్స్ డిసీజ్ అంటారు. ఓకే ఫైన్. నెక్స్ట్ ఈ విటమిన్ డెఫిషియన్సీ ఏంటిదా? ఈ విటమిన్ కి ఎందులో ఉంటాయి? ఈ విటమిన్ చెప్పండి మళ్ళీ. ఆయిల్ Oil, సారీ sir. sunflower సారీ, oil, germ oil. Oil, sir. ఆయిల్, ఇంకా Sunflower oil, germ oil. ఓకే, ఇంకా అంతే సార్. సింపుల్ చెప్పాను నేను మళ్ళీ. ఈ ఫస్ట్ ఏమో గ్రీన్ అండ్ రెడ్ వెజిటేబుల్స్, సెకండ్ ఏమో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, థర్డ్ ఏంటంటే ఆల్ నాన్ వెజెస్. ఆల్ నాన్ వెజ్ ఏముంటుంది రా? సింపుల్ ఈ విటమిన్ ఉంటుంది. అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఇంకా వేరే ఏమన్నా కావచ్చు, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నిట్లో ఏముంటుంది? ఈ విటమిన్ ఉంటుంది. తర్వాత ఫ్రూట్స్లలో కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రూట్స్ లో కూడా ఈ విటమిన్ ఉంటుంది. సింప్లీ మళ్ళీ మనకు అది ఇది డైలమా వద్దు. ఒకవేళ మీకు ఎగ్జామ్స్ వచ్చింది అనుకోండి, మీకు తెలిసిన అన్ని రాసేయండి.
క్యారెట్, బీట్రూట్, ఎగ్, ఫిష్, చికెన్, మటన్ అన్నిటికీ రాసేయండి. రాంగ్ వేయరు. బికాస్ మనకు క్యారెట్ లో ఏ విటమిన్ ఉంటుంది, కే విటమిన్ కూడా ఉంటుంది. ఏ విటమిన్ 90% ఉంటే కే విటమిన్ ఒక 1% అని ఉంటుంది. సో రాంగ్ వేసే స్కోప్ ఉండదు అన్నట్టు. సో ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, ఆల్ నాన్ వెజ్ లో మేబీ అది ఏదైనా కానివ్వండి, అందులో ఈ విటమిన్ ఉంటుంది. డిసీజ్ ఏంటిదిరా? ఇది ఇంపార్టెంట్. న్యూరో మస్కులర్ న్యూరోమస్కులర్ వీక్నెస్, నరాల బలహీనత అంటారు. ఇప్పుడు కొంతమంది మన డెస్క్ పైన కూర్చొని కాళ్ళు నొప్పితే ఎందుకురా నరాలు వీక్ ఉన్నాయారా అని అంటారు. అంతెందుకు మన గ్రాని వాళ్ళు వింటారు కదా, నాన్నమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళకి ఏదంటే ఏదైనా పట్టుకుంటే పికౌట్ చేయాలనుకుంటే హ్యాండ్స్ షివర్ అవుతాయి. నార్మల్ వాళ్ళకి అన్కంట్రోల్ గా హ్యాండ్ అనేది వణుకుతుంది, చేయలేదు. చలికని కాదు, అన్కంట్రోల్ గా ఎబో 60 ఏజ్ ఉన్న వాళ్ళకు అన్కంట్రోల్ అన్ఇంటెన్షనల్ గానే హ్యాండ్స్, లెగ్స్ షేక్ అవుతాయి. దేనివల్ల వాళ్ళకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా మీకు ఎవరికైనా వస్తాయా? అస్సలు షేక్ అవ్వదు. బికాజ్ మనకు సఫిషియెంట్ ఈ విటమిన్ ఉంది, బట్ వాళ్ళకి సఫిషియెంట్ గా ఈ విటమిన్ ఉండదు కాబట్టి డైట్ కూడా తక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటది న్యూరో మస్కులర్ వీక్నెస్. ఫస్ట్ జీరోప్థాల్మీ అండ్ ఐ బ్లైండ్నెస్, సెకండ్ది రికెట్స్, థర్డ్ది న్యూరో మస్కులర్ వీక్నెస్, లాస్ట్ కే విటమిన్. ఇదన్నీ ఏంటిదంటే సీ ఫుడ్ లో ఉంటారు. సీ ఫుడ్ అంటే ఫిష్ కావచ్చు, ప్రాన్స్ కావచ్చు, క్రేన్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదన్నా కానివ్వండి. ఆల్ సీ ఫుడ్ లో ఏముంటది? ఎక్కువ కే విటమిన్ ఉంటుంది. డన్ అన్న? ఓకే. ఇది డెఫిషియన్సీ ఉంటే increasing blood clotting. రైట్, ఇంక్రీజింగ్ బ్లడ్ క్లాటింగ్ టైం మీన్స్ దెబ్బ తగిలినప్పుడు ప్లేట్లెట్స్ వచ్చి కవర్ చేసే టైం ఇంక్రీజ్ అవుతుంది. ప్లేట్లెట్స్ కాదు, ఈ ప్లేట్లెట్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు నేనే క్లాస్ చెప్తున్నాను, ఒక మీ క్లాస్ అనుకుంటే మామూలుగా ఆనియన్స్ కట్ చేస్తుంది, హ్యాండ్ కట్ అయింది, ఎంతసేపు బ్లీడింగ్ అవుతుందిరా? మీరే ఏదో మామూలుగా వర్క్ చేసుకుంటారు, లిటిల్ గా ఐ థింక్ బ్యాంగిల్ కావచ్చు, లేకపోతే నీడిల్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఐరన్ రాడ్ కావచ్చు, గీచుకుంది, కట్ అయింది, షోల్డర్ కావచ్చు, హ్యాండ్ కావచ్చు, ఎంతసేపు బ్లీడింగ్ అవుతుంది హార్లీ? చెప్పండి, పర్లేదు. 5 minutes గైస్, మిమ్మల్ని అడిగేది. సార్ మీకు హ్యాండ్ కట్ అవుతే ఏమైనా దెబ్బ తాకితే ఎంతసేపు బ్లీడింగ్ అవుతుంది అంటున్నాను. 1 minute. 1 minute బ్లీడింగ్ అయితే మనం చచ్చిపోతాం. 1 minute అవ్వదు. Approx 30 seconds, sir. 10 to 20 seconds. బిలో 20 seconds. ఎవరికైనా డౌట్ ఉందా? ట్రై చేద్దామా? ట్రై చేసి నాకు చెప్పండి. మీది ఓవర్ ఫింగర్ వాళ్ళు కట్ చేసుకోండి. ఎవరికైనా దెబ్బలు తగిన ఫింగర్ కట్ చేసిన మోస్ట్ ప్రాబ్లీ 10 to 20 seconds. 20 seconds కన్నా ఎక్కువసేపు కనుక మనకి బ్లీడింగ్ అవుతే ఆటోమేటిక్ గా మనకి ఏముంటది? కే విటమిన్ డెఫిషియన్సీ ఉంటది. ఈ కే విటమిన్ డెఫిషియన్సీ అనేది చాలా డేంజర్. మిగతా నీకు ఈ విటమిన్, డి విటమిన్, ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా నో ఇష్యూ, కానీ బికాస్ మన రెగ్యులర్ లైఫ్ లో చిన్నదో పెద్ద డెఫినెట్ దెబ్బ తాకించుకుంటాం. అది ఎంత కేర్ఫుల్ ఉన్నా కూడా ఏదో ఒక దెబ్బ కంపల్సరీ తగులుతుంది. తగిలితే అది కంట్రోల్ గా బ్లడ్ పోతూనే ఉంటే కష్టం అవుతుంది. బ్లడ్ వచ్చే సిచ్యువేషన్ వచ్చింది. మన బాడీలో ఎన్ని లీటర్స్ బ్లడ్ ఉంటుందిరా? మన బాడీలో ఎన్ని లీటర్స్ బ్లడ్ ఉంటుంది? పిల్లలు మిమ్మల్ని అడిగారు. హార్ట్ బీట్ ఎంత అని అడిగినాను, బీపీ ఎంత అని అడిగినాను, తర్వాత బ్రీతింగ్ టైమ్స్ ఎన్నిసార్లు అని అడిగినాను. అక్కడ అది అడగడం మర్చిపోయినాను. మన బాడీలో 5 liters, sir. 5 to 6 liters, sir. అనండి 5 to 6 liters, 6 to 10 liters చెప్పండి ఎంత అయితే. ఇది కామన్ సెన్స్, బికాస్ 5, ఇంటర్మీడియట్ sir. స్టూడెంట్ మీరు వెళ్ళాలి. పక్కా? Yes, sir. 5 liters, sir, approx. అప్రాక్స్ 5 liters, రైట్, కరెక్ట్. ఎంత
ఎబో 20 లేకపోతే మోర్ దెన్ 50 కేజీస్ ఎబో ఉన్న వాళ్ళ బాడీలో కంపల్సరీ 5 లీటర్స్ ఉండాలి. 5 లీటర్స్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉంది అని అంటారు. రైట్, ఓకే ఫైన్. నేనే బ్లడ్ డొనేట్ చేశాను రా, సరే నేనే బ్లడ్ డొనేట్ చేశాను. బ్లడ్ డొనేట్ చేసి ఎంత తీసుకుంటున్నా బాడీ నుంచి అని ఏం కాదు, కెమిస్ట్రీకి 5 లీటర్స్ బ్లడ్ ఉంది కదా, ఒక 2 లీటర్స్ ఇద్దామని తీస్తారా? ఎంత? ఇది కామన్ సెన్స్. ఒక పర్సన్ బ్లడ్ డొనేట్ చేస్తే ఆయన బాడీ నుంచి అని ఎంత ఎంఎల్ బ్లడ్ తీసుకుంటారు? 200 ml. అంటే మన 20 రూపీస్ థమ్స్అప్ బాటిల్ అంతా, చిన్న థమ్స్అప్ బాటిల్ 20 రూపీస్ థమ్స్అప్ వస్తుంది కదా, థమ్స్అప్ స్ప్రైట్ వస్తుంది కదా, అంత బ్లేడ్ తీసుకుంటారు. అంతకు మించి ఎక్సెస్ గా నువ్వు ఇస్తానో తీసుకోరు. వన్ థింగ్, మళ్ళీ ఒకసారి నువ్వు బ్లడ్ డొనేట్ చేసావు అనుకోండి, ఇప్పుడు నువ్వు బ్లడ్ డొనేట్ చేసావు, నెక్స్ట్ కమింగ్ 6 months దాకా నువ్వు ఇస్తానే తీసుకోరు. ఏం లేదు నేను పర్ఫెక్ట్ ఆల్రెడీ తీసుకున్నా కూడా వాడు తీసుకోడు. బికాస్ ఒక 200 ml కనుక నీ బాడీ నుంచి బ్లడ్ కనుక మేము తీసుకుంటే మళ్ళీ 200 ml రికవర్ అవ్వడానికి, మళ్ళీ రీఫార్మ్ అవ్వడానికి మినిమం 6 months, మాక్సిమం 1 year పడుతుంది. సో ఇది బ్లడ్ గురించి వచ్చింది కాబట్టి, సో ఏం డిస్కస్ చేస్తున్నాం రా? కే విటమిన్ డిస్కస్ చేస్తున్నాము. సో కే విటమిన్ డెఫిషియన్సీ వల్ల బ్లడ్ రక్తం గడ్డగట్టే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుంది? బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువ బ్లీడింగ్ అవుతే కొంతమందికి యాక్షన్ చేయి కట్ చేసుకుంటారు, యాక్షన్ బ్లడ్ ఎక్కువైంది అని అంటారు. చాలా హెవీగా బ్లడ్ అంటే హెవీ ఇంజూర్ ఉంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, నో ఇష్యూ. నేనేమో చిన్న చిన్న ఇష్యూ గురించి డిస్కస్ చేస్తున్నాను. మేజర్ యాక్సిడెంట్స్ అయితే, మేజర్ ఇంజూర్ అవుతే బ్లడ్ అనేది ఎక్కువ పోతుంది, బట్ అది కూడా క్లాటింగ్ అవుతుంది. సో 10 to 20 seconds హార్ని, మరి మేజర్ ఇంజరీస్ అవుతాయి తప్ప 10 to 20 seconds. రైట్, నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు ఐపీలో 4 marks షార్ట్ ఆన్సర్. దీని తర్వాత ఇట్లనే కంటిన్యూ చేస్తున్నాను. సి విటమిన్, ఇది కెమికల్ ఏమున్నాయి మామూలు డిస్కస్ లేదు. సి విటమిన్కి ఏంటిది? అస్కార్బిక్ యాసిడ్. ఎందులో ఉంటారు ఇవి? అన్ని సిట్రస్ ఫ్రూట్ లో ఉంటాయి. అన్ని పుల్లగా ఉన్న వాటిలో ఉండేది అంటే సి విటమిన్. అది మనకు ఉసిరి కావచ్చు, లెమన్ కావచ్చు, గువా కావచ్చు, జామకాయ కావచ్చు, పుల్లగా ఉన్న అన్నిట్లలో ఉంటుంది సి విటమిన్. బిఫోర్ కరోనా సి విటమిన్ టాబ్లెట్ 1 రూపీకి 1 ఉండేది. ఆఫ్టర్ కరోనా సి విటమిన్ టాబ్లెట్ 10 రూపీస్కి 1 అయింది. బికాస్ అప్పుడు ఏంటిది మేజర్ చేసింది సి విటమిన్. ఒకటి స్ట్రాంగ్, ఒకటి వీక్. కారణం అప్పుడు సి విటమిన్ సి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తొందరగా హెచ్పోయారు. సి విటమిన్ ఉన్న వాళ్ళు, దట్ మీన్స్ సఫిషియెంట్ గా ఉన్న వాళ్ళు చాలా మంది బతికిరు. బికాస్ మనకి అది ఇమ్యూనిటీ ఫ్యాక్టర్ అయిపోయింది. అందుకే అప్పుడు ఎక్కువ ఆరెంజెస్ తిన్నారు. ఆరెంజెస్ మనం కూడా మమ్మీ వాళ్ళు చేసారు కదా, నేను ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసింది కదా ఒకటి, దాన్ని ఏమో అంటారు, సంథింగ్ చేసి ఉంటుంది, కషాయం. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి కషాయం చేసి ఉంటుంది కదా, కరోనా నుంచి ఇమ్యూనిటీ కోసం. తాగిరో తాగలేరో తెలీదు. దెన్ సి విటమిన్ అంటే ఆస్కార్బిక్ యాసిడ్. దీనిలో ఏంటిది? అన్ని పుల్లగా ఉన్న వస్తువులలో ఉండేది అంటే సి విటమిన్. ఓకే ఫైన్. దీనివల్ల ఏమొస్తుంది మనకి? స్కర్వీ వస్తుంది. ఒకవేళ సి విటమిన్ కనుక మనకు తక్కువ అయితే స్కర్వీ. వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ స్కర్వీ? మనకు డిసీజెస్ గురించి కూడా తెలియదు. స్కర్వీ అంటే ఏంటిది నాన్న? టీత్ డిసీజ్. పెదాలు వదిలినాయా? ఇంకా గమ్స్. అండర్ స్కిన్ బ్లీడింగ్. సారీ 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 గమ్ బ్లీడింగ్ అండ్ అండర్ Gum స్కిన్ bleeding. బ్లీడింగ్. గమ్స్ Gum కాదురా, bleeding. జెల్స్. సరే గమ్. ఓకే ఫైన్. బ్లీడింగ్ అవుతుంది, చిగుళ్ళు పగిలి చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవుతుంది. మనం బ్రష్ ప్రాపర్ చేసిన చిగుళ్ళు పగులుతుంది. డన్ డన్, అదే గమ్ బ్లీడింగ్ అవుతుంది. తర్వాత మనకేంటిది? లిప్స్ కి సైడ్స్ ఉంటాయి కదా, లిప్ దగ్గర ఇటు సైడ్ వైట్ కలర్ వస్తుంది మనకు, అది కూడా పగలడం అనేది స్కర్వీ. అంటే దానివల్ల లిప్స్ అనేది డ్రై అయిపోతుంటాయి. ఇవన్నీ సింటమ్స్. లిప్స్ డ్రై అయిపోతుంటాయి, లిప్స్ నుంచి మనకి ఏంటిది? బ్లీడింగ్ అవుతుంటది, గమ్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంటది. ఇవన్నీ ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల? సి విటమిన్ డెఫిషియన్సీ వల్ల. సో ఈ సిమ్టమ్స్ అన్ని కలిపి మనం ఏమంటాం? ఏమంటామంటే మనం స్కర్వీ డిసీజ్ వచ్చిందంటాం.
దీంతో పాటు మనకు బి విటమిన్ 4 ఉంటాయి. B1, B2, B6, B12. B1 విటమిన్ అంటే దీనివల్ల ఏమొస్తుంది? బెరీ బెరీ. B2 వల్ల రిబోఫ్లేవిన్. B6 వల్ల బెరీ బెరీ డిసీజ్ అంటే తెలుసారా? చెప్తారు ఎవరన్నా? అమ్మా బి విటమిన్. అరే మిమ్మల్నేరా B1, B2, B6, B12, సైనకోబాలమిన్, పైరిడాక్సిన్. గుర్రకు పిల్లలు పైరోడాక్సిన్. క్లాస్ ఉంటున్నారు. పైరిడాక్సిన్ వాటి కెమికల్ నేమ్స్ లాస్ట్ కన్క్లూజన్ ఇస్తా పైరిడాక్సిన్ అని. కానీ ఇప్పుడు ఏ విటమిన్ తక్కువైతే ఏమొస్తుందిరా మనకి? జీరోప్థాల్మీ వస్తుంది, నైట్ బ్లైండ్నెస్, నైట్ బ్లైండ్నెస్. డి విటమిన్ తక్కువైతే బోన్స్ వీక్ ఇంకా సాఫ్ట్ అయిపోతాయి. ఏంటది? రికెట్స్. రిటికల్స్. థర్డ్ది ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే న్యూరోమస్కులర్ వీక్నెస్. న్యూరోమస్కులర్ వీక్నెస్. అమ్మా రిమైనింగ్ వాళ్ళందరూ ఏం చేస్తారు? ఒక్కరే రెస్పాండ్ అవుతారు. రిమైనింగ్ వాళ్ళ క్లాస్ రా రెగ్యులర్ గా. మరి రేపు నుంచి వీడియోస్ ఆన్ చేసుకోమని చెప్తాను. మరి ఇక డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల లేకపోతే హమ్ చేయించాలా చిన్నపిల్లల లెక్క? డి విటమిన్ డెఫిషియన్సీ ఏంటి, సి విటమిన్ డెఫిషియన్సీ ఏంటి అని? Crickets. అది స్టూపిడ్ గా ఉంటుంది ఎవరైనా చూసిన తర్వాత. అండ్ కే విటమిన్ డెఫిషియన్సీ ఏంటి? ఇంక్రీజ్ బ్లడ్ clotting. రైట్. సిమిలర్లీ B1 విటమిన్ సోర్స్ డిస్కస్ చేసుకుందాం. B1 విటమిన్ డెఫిషియన్సీ వల్ల బెరీ బెరీ, ఇది మన స్కూల్లో కూడా మీకు డెఫినెట్ గా వచ్చే స్కూల్లో బెరీ బెరీ డిసీజ్ అంటే. తర్వాత సెకండ్ ఏంటిది? రిబోఫ్లోవిన్ అంటారు. సెకండ్ దాని కెమికల్ నేమ్ రిబోఫ్లోవిన్. ఇది డిసీజ్ కాదు. ఏమవుతారు? రిబోఫ్లోవిన్ వల్ల మనకు నాలుక పగులుతుంది అంటారు కదా, నాలుక పగులింది అని అంటారు. నాలుక పగులితే ఆటోమేటిక్ ఏం చేస్తారు? రిబోఫ్లోవిన్ టాబ్లెట్ చేసుకుంటారు. తర్వాత B6 మెటబాలిజం కెటబాలిజం లో యూజ్ అవుతుంది. B6 విటమిన్ బ్లడ్ అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ లో యూజ్ అవుతుంది. దిస్ ఇస్ రైట్. B6 అయితే ఎనిమియా. మీకు అన్ని అవసరం లేదు. ఫస్ట్ 4 అయితే షార్ట్ ఆన్సర్. ఇది ఎప్పుడన్నా క్వశ్చన్ అడిగితే ఎనిమియా. క్రాకెడ్ లిప్స్ అట. ఇవన్నీ అక్కడ టేబుల్ ఉంది, టేబుల్ కూడా సెండ్ చేస్తాను. బట్ మీకు చెప్పడానికని డిస్కస్ చేస్తున్నాను. విటమిన్ B12 నారు డ్యామేజ్. రైట్. ఇక సోర్స్ మీకున్న సోర్స్ అన్ని రాసుకోండి. బనానా, యాపిల్, ఆరెంజ్, వెజిటేబుల్స్, తర్వాత మీట్, పీనట్స్, తర్వాత గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్. ఇందులో కూడా ఏం రాసినా కూడా మనకు సోర్స్ రైటే అవుతుంది. బికాస్ అన్నిట్లలో కూడా ఉంటుంది. B1, B2, B6, ఇంకోటి B9 కూడా ఉంది కానీ మనకు సిలబస్ లేదు కాబట్టి లైట్ తీసుకుంటున్నాను. మన కూరలో విటమిన్స్ ADEK, తర్వాత BC, బిలో మళ్ళీ 4, B1 విటమిన్, B2, B6, B12. మెయిన్ గా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఐదర్ కెమికల్ నేమ్ అన్న అడుగుతారు, లేకపోతే ఆ విటమిన్ అనేది డెఫిషియన్సీ వస్తే మనకి ఏ డిసీజ్ వస్తుంది అని అడుగుతాడు. సో ఏ విటమిన్ వల్ల బెరీ బెరీ, B2 వల్ల క్రాక్ లిప్స్, B6 వల్ల అనిమియా, B12 వల్ల నర్వ్ డ్యామేజ్. బెరీ బెరీ అంటే ఏంటిదిరా? రెడ్ మచ్చలు లేకుండా సార్ అదేనా? డన్ అంట. అదే ఫోబియా అంటారు కదా, ఒక భయం అవుతుంది.
ఫేస్ పైన మార్క్స్ అయితే మచ్చలు అవుతాయి, బాడీ పైన మచ్చలు అవుతాయి, తర్వాత వీక్ అవుతారు, వాళ్ళకు బాగా పెరిగి ఉంటది వేరే వేరే డిసీజ్ అంటే. మామూలుగా ఏంటంటే అన్నెసరీగా భయపడతారు అన్నట్టు, అది వేరే వేరే డిసీజ్. తర్వాత క్రాక్ లిప్స్ చెప్పిన కదా, నాలుక పగులుతుంది, పెదవులు పగులుతాయి అన్న వింటారు కదా, పెదవులు పగులుతాయి, డ్రై అయిపోతాయి. దీనివల్ల B2 వల్ల మెయిన్గా అయితే లిప్స్, మన నాలుక పగిలితే యూజ్ చేసేది B2 విటమిన్ B2 టాబ్లెట్. తర్వాత ఎనిమియా పాలిసైథిమియా అంటారు, రక్తపోటు అంటారు. విటమిన్ B6 కనుక తక్కువ అవుతే ఇది మనకి పైరడాక్సిన్ ఎనిమియా వస్తుంది. సో అది B6 విటమిన్ టాబ్లెట్ తీసుకోవాలి. ఇది ఎక్కువ ఎవరు ప్రాబ్లం అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ కి బాగా యూస్ అవుతుంది. ఇది ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కంపల్సరీ ఇది B6 టాబ్లెట్స్ ఇస్తారు సపరేట్ గా. లాస్ట్ మనకి ఏంటిది B12 నర్వ్ డ్యామేజ్ అవ్వకుండా యూస్ చేస్తారు. ఇవన్నీ విటమిన్స్. సో వీటన్నిటిలో మనకు ఓన్లీ డిసీజ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత వీటి కెమికల్ నేమ్స్ కూడా ఉన్నాయి. కెమికల్ నేమ్స్ టేబుల్ చేంజ్ చేస్తాను. పెళ్ళొక్కిన్ అని, తర్వాత B12 అయితే సైనికోబాలమిన్ అనేది, పైరిడాక్సిన్ అనేది, రిబోఫ్లోవిన్ అని, ఏకిథాయమిన్ అని. విటమిన్ B1 కెమికల్ నేమ్ థయామిన్, దీనికి రిబోఫ్లోవిన్. గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరీ అడుగుతాడని కాదు, కానీ మేబీ పాసిబిలిటీ. అప్పుడప్పుడు ఏంటిది విటమిన్ B1 అడగకుండా థయామిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి అని అడుగుతాడు. సో థయామిన్ అంటే దేని కెమికల్ ఏమో నీకు ఐడియా ఉండాలి. నీకు ఐడియా ఉంటే నీకు మాకు వస్తుంది, లేకపోతే బిస్కెట్ అవుతుంది. ఇది పైరిడాక్సిన్, ఇది సైనకోబాలమిన్. ఇవన్నీ కాదు కానీ విటమిన్ B12 గురించి ఒకటి చెప్తాను నేను. విటమిన్ B12 నర్వ్ డ్యామేజ్ అన్నారు కదా సార్, హౌస్ ఆర్ నర్వ్ డ్యామేజ్, ఇది మీకు కాదు, నాకు ఒక 2 months దాకా నాకు కూడా డౌటే ఉండే. నర్వ్ డ్యామేజ్ అంటే ఏంటిదంటే నర్వ్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండడానికి యూజ్ అయ్యేది ఏంటిదంటే విటమిన్ B12. ఇది మెయిన్గా ఎక్కువ ఏంటిదంటే సీ ఫుడ్లలో ఉంటుంది, తర్వాత రెడ్ కలర్ ఫ్రూట్స్లలో ఉంటుంది, సీ ఫుడ్లలో ఉంటుంది, రెడ్ కలర్ ఫ్రూట్స్లలో ఉంటుంది. ఏది విటమిన్ B12 దేనికోసం యూజ్ అవుతుందిరా, నర్వ్స్ అనేది స్ట్రాంగ్ ఉండడానికి. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బేసిక్గా నాకు యాక్చువల్లీ నేను జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కాలేజ్లో. నాకు ఒక 6 months బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది, స్మాల్ యాక్సిడెంట్. కాకపోతే ఫర్దర్గా స్మాల్ యాక్సిడెంట్ కాస్త బ్రెయిన్ సర్జరీ అయ్యేంత పెద్దగా అయింది. యాక్సిడెంట్ అంటే నాకు చిన్నదే, కాకపోతే నా బ్రెయిన్లో ఒక డ్యూరా క్లీవ్ అయిపోయింది. ఒక సన్నని ఒక డ్యూరా ఉంటుంది, లైక్ సన్నని ఒక నర్వ్ అనేది చిట్లిపోయి దాని నుంచి బ్లీడింగ్ అయ్యి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి బ్రెయిన్ సర్జరీ అయింది. ఎందుకు, అప్పుడు నేను విటమిన్ B12 అనేది ప్రాపర్గా తీసుకోలేదు కాబట్టి, ఈ నర్వ్ అనేది వీక్ ఉంది కాబట్టి తొందరగా మనకేంటి లైక్ వెంట్రుకంత సన్నని నర్వ్స్ ఉంటాయి బ్రెయిన్లో. ఈ స్కల్ కును బ్రెయిన్ కి మధ్యలో ఒకటి 3 layers ఉంటుంది. ఒక లేయర్లో ఈ నర్వ్ అనేది చిట్లిపోయింది నుంచి బ్లడ్ అనేది బ్లీడింగ్ అయింది కంటిన్యూగా. ఎంత అంటే 25 mm బ్లీడింగ్ అయ్యేది. మనకు బ్రెయిన్ పై ప్రెషర్ పెట్టేసరికి నాకు సర్జరీ అయింది. ఆ తర్వాత కూడా ఏమన్నాడు వాడు, సింప్లీ ఎట్లా సార్ మీరు కెమిస్టారే కాబట్టి వాడి ప్రికాషన్స్ ఏంటి సార్ అని అడిగితే డైట్ చెప్పలేదు. ఏం చెప్పాడు, విటమిన్ B12 కంటాన్మెంట్ ఎక్కువ తీసుకోండి సార్ అన్నాడు. విటమిన్ B12 కంటాన్మెంట్ ఎక్కువ తీసుకోండి, తర్వాత సి విటమిన్ కంటాన్మెంట్ ఎక్కువ తీసుకోండి. వై సార్ విటమిన్ B12 కంటాన్మెంట్, వై మీన్స్ ఫర్ ద నర్వ్ డ్యామేజ్ అవ్వకుండా, ఏంటంటే నర్వ్ అనేది స్ట్రాంగ్ ఉండడానికి. నాట్ ఓన్లీ బ్రెయిన్, ఏ నర్వ్ అయినా సరే స్ట్రాంగ్ మనకి ఏంటి విటమిన్ B12 ఇంపార్టెంట్. వై సార్ సి విటమిన్ అంటే ఇమ్యూనిటీ పెరగడానికి సి విటమిన్. ఇవి రెండు. సరే ఏ విటమిన్ అంటే సైడ్ కి, తర్వాత బోన్స్ కి, ఇవన్నీ ఓకే. కానీ ఒక హ్యూమన్ బీయింగ్ కి చాలా, ఇంకొకటి లేడీస్ కి అయితే B6 కూడా విటమిన్, జెంట్స్ కి అవసరం లేదు మీన్స్ అంటే నో నీడ్ అని కాదు, ఎక్కువ లేడీస్ కి అవసరం B6 అనేది. రిమైనింగ్ B1 కావచ్చు, B2 కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు, సి కావాలి, డి కావచ్చు, కే కావచ్చు, ఇవన్నీ మైనర్ కావచ్చు. కానీ విటమిన్ B12, విటమిన్ సి, ఇవి హ్యూమన్ బీయింగ్ మాత్రం కంపల్సరీ ఒక
రెగ్యులర్ హెల్దీ మ్యాన్కి అయితే ఈ 2 విటమిన్స్ పక్క. అది నాకు సర్జరీ అయిన తర్వాత అర్థమైంది. బేసిక్గా నేను అన్ని డైట్ తీసుకుంటా కానీ బట్ ఇంకా ప్రాపర్గా తీసుకోవాలి. కొంతమంది నార్మల్ నడుచుకుంటూ వెళ్తారు, స్కిడ్ కింద పడతారు, బోన్స్ క్రాక్ అవుతాయి. బికాస్ వాళ్ళకి ఏంటిది డి విటమిన్ డెఫిషియన్సీ ఉండబట్టి. ఇంకో వేరే పర్సన్ ఉంటాడు, వాడు కింద పడ్డ వానికి ఏం క్రాక్ కావు, దెబ్బలు తాకాయి. బికాస్ వాడు స్ట్రాంగ్ ఉన్నాడు. స్ట్రాంగ్ మీన్స్ వాడి బాడీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డి విటమిన్ ఉంది కాబట్టి వాని బోన్ క్రాక్ అవ్వలేదు. మనం వీక్ ఉన్నాం. వీక్ మీన్స్ మనకు డెఫిషియన్సీ ఉంది. ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంది? డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి మనకి బోన్స్ క్రాక్ అవుతాయి. ఇంకొకటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మన గ్రాని వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు, లేకపోతే 50 ఎబో మన మమ్మీ వాళ్ళు కూడా 50 ఎబో ఉన్న వాళ్ళకి ఏంటంటే బోన్స్ అరిగిపోతాయి. మనకి ఇక్కడ నీస్ దగ్గర, తర్వాత బ్యాక్ బ్యాక్ దగ్గర, లేకపోతే స్పైనల్ కార్డ్ దగ్గర బోన్స్ అరిగిపోతాయి. జాయింట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ బోన్స్ అరిగిపోతాయి. అది మేబీ ఫుట్ కావచ్చు, నీ కావచ్చు, లేకపోతే బ్యాక్ కావచ్చు, స్పైనల్ కార్డ్ కావచ్చు, నెక్ కావచ్చు. ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడ బోన్స్ అరిగిపోతాయి. బోన్స్ అరిగిపోయినాక మళ్ళీ వాడు ఏమి ఇస్తాడు? కాల్షియం కంటైన్మెంట్ టాబ్లెట్స్ ఇస్తాడు. కాల్షియం కంటైన్మెంట్ టాబ్లెట్స్. సరే కాల్షియం ఎందుకు యూజ్ అవుతుంది? బోన్స్ స్ట్రాంగ్ ఉండడానికి యూజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ మిల్క్ తాగండి అని చెప్తాడు. అగైన్ మిల్క్ లో ఏముంటది? మళ్ళీ డి విటమిన్ ఉంటుంది. మిల్క్ లో కాల్షియం ఉంటుంది, ప్లస్ మిల్క్ లో డి విటమిన్ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్స్ తోటి, కాల్షియం డి విటమిన్ కాంబినేషన్స్ తోటి బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇది కూడా మీకు యూస్. ఎందుకంటే ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఐ థింక్ సో మీరంతా అడల్సెంట్ ఏజ్ కాబట్టి డెఫినెట్ గా మమ్మీ చేసిన వంటల దగ్గర డెఫినెట్ గా నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు అని డెఫినెట్ గా వంకలు పెడతారు. కాబట్టి అటువంటి వంకల్ని పెట్టకుండా హెల్తీ డైట్ తీసుకోండి. లేకపోతే ఇందులో ఏ ఒక్కటి డెఫిషియన్సీ వచ్చినా మీకు ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దిస్ ఈస్ విటమిన్స్. ఇటు కెమికల్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఇది థయామిన్, రిబోఫ్లోవిన్, పైరిడాక్సిన్, సైనకోబాలమిన్, తర్వాత క్వినోన్, ఇది తర్వాత డి విటమిన్స్, ఏ విటమిన్ ది. ఇవన్నీ నేను సెండ్ చేస్తాను, నోట్ చేసుకోండి. కెమికల్ నేమ్ కూడా ఇంపార్టెంటే మేబీ. తర్వాత మనకు అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇది నేను మీకు ఒక షార్ట్ కట్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. అమైనో యాసిడ్స్. అబ్బా, మళ్ళీ అమైనో యాసిడ్ అంటే మళ్ళీ డిఎన్ఏ గురించి చెప్పాలి. సరేనా, ఈ టాపిక్ రేపు తీస్తాం. అమైనో యాసిడ్స్ చెప్పాలంటే మళ్ళీ ఏంటిది? కాంబినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్. రెండు అమైనో యాసిడ్స్ కంబైన్ అయితే మనకి మళ్ళీ ఫర్దర్ గా అట్లా కంబైన్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది? డిఎన్ఏ ఫామ్ అవుతుంది. డిఎన్ఏ మీన్స్ ఉన్నారా కట్టంగా గైస్? అన్నాను సార్. అప్పుడప్పుడు రెస్పాండ్ అవ్వండి, ఎందుకంటే జూమ్ కట్ అయింది కూడా తెలియదు. నేను మాట్లాడుకుంటూనే ఉన్నాను. మీరు వాట్ ఈస్ మీన్ ఆఫ్ డిఎన్ఏ? మీరు మమ్మీలా ఉంటారా, డాడీ వాళ్ళ ఉంటారా? మోస్ట్ ప్రాబబ్లీ అబ్బాయిలు అయితే మమ్మీ వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు అయితే డాడీ వాళ్ళ ఉంటారు. బికాస్ డిఎన్ఏ పాసిబిలిటీ అలాగే ఉంటాయి. లేదు సార్ నేను మమ్మీ లెక్కన ఉంటాను, నేను జస్ట్ పాసిబిలిటీ చెప్తున్నాను. వై? వాళ్ళ డిఎన్ఏ మనకు వస్తుంది కాబట్టి. డాడీలు ఎవరిలా ఉంటారు? గ్రానీ వాళ్ళ సేమ్ నానమ్మ లేకపోతే తాతయ్య వాళ్ళలా ఉంటారు. వై? వాళ్ళ డిఎన్ఏ వాళ్ళ లెక్క ఉంటుంది కాబట్టి. ఈ డిఎన్ఏ గురించి చెప్పాలంటే ఇప్పుడు బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి. బ్రదర్ మూవీ ఉంది, ఎస్ సార్. సెవెంత్ సెన్స్ మూవీ ఉంది. దానిలో డిఎన్ఏ మ్యాచ్ చేస్తారు. డిఎన్ఏ బోల్డ్ అని ఉన్నాయి, బట్ నేను ఎక్కువ చెప్పను. ఇదంతా డిఎన్ఏ గురించి ఎందుకు చెప్తారు సార్ అంటే, డిఎన్ఏ ఎట్లా ఫామ్ అవుతుంది? ఒక 2 అమైనో యాసిడ్స్ కంబైన్ అవుతాయి. నాట్ ఓన్లీ 2, కాంబినేషన్ ఆఫ్ ద అమైనో యాసిడ్స్ విల్ గివ్స్ ద డిఎన్ఏ. మళ్ళీ డిఎన్ఏలో మనకు స్ట్రక్చర్ ఉంటుంది, హెలికల్ స్ట్రక్చర్ ఉంటుంది. మరి ఇంత దరిద్రంగా ఉండదు, కొంచెం నీట్గా ఉంటుంది. స్ట్రక్చర్ సార్. హెలికల్ స్ట్రక్చర్ డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ అంటే ఫుల్ ఫామ్ చెప్పలేదు ఇంతవరకు. డిఆక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్. రైట్. ఆర్ఎన్ఏ అంటే డిఎన్ఏ అంటే డిఆక్సి రైబోన్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ సార్. రైట్. ఆర్ఎన్ఏ అంటే డిఆక్సి కట్ చేస్తాం, రైబోన్యూక్లిక్ యాసిడ్. ఒక హ్యూమన్ బీయింగ్ వాటి క్వాలిటీస్ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, అవన్నీ డిసైడింగ్ ఏంటిది?
డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనేది కీ ఫ్యాక్టర్. డిఎన్ఏ కావచ్చు అది ఇవి రెండు కీ ఫ్యాక్టర్ అన్నట్టు. వాటి డిఎన్ఏ ఎట్లా ఉంటుంది, ఆర్ఎన్ఏ ఎట్లా అనేది. ఓకే ఫైన్. సరే చూద్దాం, డిఎన్ఏ ఆర్ఎన్ఏ గురించి డిస్కస్ చేద్దాము. ఈ క్లాస్ క్లోజ్ చేసే ముందు అమైనో యాసిడ్స్ వచ్చింది కాబట్టి రిలేటెడ్ గుర్తుపెట్టుకుని మైండ్లో పెట్టుకోండి ఫర్దర్. ఎప్పుడు కూడా మళ్ళీ ఇది మా సార్ ఇట్లా అన్నాడని ఫర్దర్ ఎంకరేజ్ చేయకండి, ఎవరన్నా ఉంటే మాత్రం నన్ను తిట్టేస్తారు. ఎప్పుడు కూడా హెరిడిటరీ మ్యారేజెస్ మోస్ట్ ప్రాబ్లీ చేసుకోకూడదు. దట్ మీన్స్ మేనరికం వల్ల మ్యారేజెస్ చేసుకోకూడదు. వైఎస్ఆర్ చేసుకుంటే ఏమవుతుంది మీకు తెలుసు కావచ్చు. మేనరికం మీన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్, ఇద్దరు కపుల్స్ ఉన్నారు, వీళ్ళకి ఒక డాటర్ ఉంది, ఇది మేల్ ఫీమేల్. కేర్ఫుల్గా వినండి రా, ఇది ఫర్దర్ యూస్ అవుతుంది. వీడికి ఒక డాటర్ ఉన్నాడు, సన్ ఉంది. సో వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు. సో ఇక్కడ ఇది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు. మేల్ ఫీమేల్ కలిపి వీళ్ళిద్దరికి మ్యారేజెస్ చేశారు అనుకోండి, మేనరికం అంటే ఇంతే కదా, ఇంతే. ఇది గ్రాండ్, వీళ్ళ కొడుకుకు బిడ్డకు పిల్లలు పుడితే ఆ పిల్లలకు కలిసి మ్యాచ్ చేస్తే మేనరికం అవుతుంది. సరే, ఇదంతా ఎందుకు చెప్తారు సార్ అంటే, డిఎన్ఏ క్లాష్ అవుతుంది. ఎప్పటికైనా డిఎన్ఏ క్లాష్ అవుతే హ్యాండిక్యాప్డ్ బేబీస్ పుడతారు. లేదు సార్ మా మామయ్య వాళ్ళు, మా తాత వాళ్ళు, మా స్ట్రీట్ వాళ్ళు, మా చుట్టాలు మేనరిక మ్యారేజెస్ చేసుకున్నారు, నో ఇష్యూ, ఏ ప్రాబ్లం లేదు అంటే నేను కంపల్సరీ అని చెప్పట్లే, మేబీ పాసిబిలిటీ అని చెప్తున్నాను. సరే ఇక్కడ ఓకే చేసుకున్నారు, మళ్ళీ ఫర్దర్ ఇంకొకటి జనరేషన్ క్యాబ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ అవుతారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు వేస్తే సెకండ్ ఇక్కడ ఫస్ట్ డిఎన్ఏ క్లాష్ అయింది, అప్పుడు హ్యాండిక్యాప్డ్ ఏం పుట్టలేరు, జెనెటిక్ ప్రాబ్లం ఏం రాలేదు. బట్ సెకండ్ టైం మాత్రం కంపల్సరీ హ్యాండిక్యాప్డ్ పుడతారు. ఎప్పుడు కూడా డిఎన్ఏ అనేది క్లాష్ అవ్వకూడదు. డిఎన్ఏ క్లాష్ అవుతే ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి ఎగ్జాంపుల్ బ్రదర్ మూవీలో వాడు ఏం చేస్తాడు, వాని కొడుకు ఒక గ్రేట్ సైంటిస్ట్ లెక్క పుట్టాలని, ఒక మంచి ప్లేయర్ పుట్టాలని, ఒక సైంటిస్ట్ డిఎన్ఏ, సచిన్ టెండూల్కర్ డిఎన్ఏ, ఒక మంచి మ్యూజిషియన్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎన్ఏ, తర్వాత ఒక సింగర్ డిఎన్ఏ, ఇట్లా అందరు డిఎన్ఏ తీసుకొని ఆ డిఎన్ఏ కలిపి మిక్స్ చేస్తాడు. మిక్స్ చేస్తే డిఎన్ఏ ఏమవుతుంది, కొలాప్స్ అవుతుంది. డిఎన్ఏని క్లాష్ అయిపోయి వాడికి హ్యాండిక్యాప్డ్ ట్విన్ పుడతారు. అది రియలే, నిజమే. అది ఎప్పుడు కూడా డిఎన్ఏ అనేది క్లాష్ అవుతే హ్యాండిక్యాప్డ్ పుడతారు. ఇంకొక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. లేదు సార్ మా మామయ్య వాళ్ళు మేనరికం చేసుకున్నారు, ఫర్దర్ గా వాళ్ళకు ఉన్న బాబుకి ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు సార్, పర్ఫెక్ట్ ఆల్ రైట్ ఉన్నారు అని అంటే, ఫిజికల్ గా డ్యామేజ్ లేకపోతే, కేర్ఫుల్గానండి, ఫిజికల్ గా హ్యాండిక్యాప్ లేకపోతే మెంటల్ గా ఇన్నట్టుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, 200% ఇది కరెక్ట్. ఇది మాస్టర్ చెప్పింది కాదు, సైన్స్. ఇది ఏం చెప్పినాను, సరే మేనరికం వాళ్ళకి పుట్టారు, పుట్టిన వాళ్ళు హెల్తీగా ఉన్నారు, ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు, ఫర్దర్ బాగానే ఉన్నారు, హెల్తీగా ఉన్నారు. బట్ అటువంటి వాళ్ళు మెంటల్ గా ఇన్నట్టుగా ఉంటారు. ఫస్ట్ థింగ్, స్టడీలో బ్యాక్వర్డ్ ఉంటారు. సెకండ్ థింగ్, ఇన్యాక్టివ్ ఉంటారు. 3 థింగ్స్ కంపల్సరీ, 3 ఎనీ వన్ అని ఉంటుంది. ఎటువంటి హ్యాండిక్యాప్ లేకపోయినా మెంటల్ గా ఇన్యాక్టివ్ ఉంటారు. సరే, తర్వాత స్టడీలో బ్యాక్వర్డ్ ఉంటారు, తర్వాత మామూలుగా యాక్టివిటీస్ లో కూడా ఇన్యాక్టివ్ ఉంటారు. ఇవన్నీ దేని వల్ల, డిఎన్ఏ వల్ల. అసలు డిఎన్ఏ అంటే ఏంటి సార్, ఒక మనిషి వాడి నేచరు, వాడి కలరు, వాడి బిహేవియర్, వాడి స్టైల్, అంటే ఫేస్ స్టైల్, ఫేస్ అపియరెన్స్, ఎవ్రీథింగ్ దేనిపైన డిపెండ్ అవుతుంది, డిఎన్ఏ పైన డిపెండ్ అవుతుంది. అగైన్ డిఎన్ఏ ఏంటిది, కాంబినేషన్ ఆఫ్ ద అమైనో యాసిడ్స్. మనకు ఓవరాల్ గా అమైనో యాసిడ్, మళ్ళీ అది చెప్తున్నా, అమైన్ NH2 యాసిడ్ COOH. ఏదైనా ఒక ఆర్గానిక్ కాంపోనెంట్ కి ఒక అమైన్ గ్రూప్, ఒక యాసిడ్ గ్రూప్ రెండు కంబైన్ ఉంటే దీన్ని అమైనో యాసిడ్ అంటారు. బికాస్ దీనిలో అమైన్ గ్రూప్ ఉంది, యాసిడ్ గ్రూప్ ఉంది. సో దీన్ని ఏమంటాం మనము, బోల్డ్ అని, మన గ్లైసిన్, అలనిన్, వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, ఇవి చాలా ఉన్నాయి మనకు. ఓవరాల్ గా మనకు అమైనో యాసిడ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఎసెన్షియల్, ఇది కూడా
ఐపీఎల్ ఇంపార్టెంట్. నాన్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ అంటే మన బాడీకి అవసరం. మన బాడీకి అవసరం అంటే విచ్ కెన్ అవర్ బాడీ కుడ్ నాట్ సింథసైజ్. మన బాడీ తయారు చేసుకోలేదు. ఇప్పుడు నా బాడీ లోపల ఉంది, ఉన్న తర్వాత ఎక్స్టర్నల్ ఎందుకు తీసుకోను కదా. సో మన బాడీ ప్రిపేర్ చేసుకోలేని వాటిని మనం తీసుకుంటాం, విచ్ కెనాట్ సింథసైజ్ అవర్ బాడీ. అటువంటి వాటిని ఏమంటారు? ఎసెన్షియల్ అంటారు. మన బాడీ సింథసైజ్ చేసుకుంది, వాటిని ఏమంటారు? నాన్ ఎసెన్షియల్. బికాస్ మన బాడీ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి మనం ఎక్స్టర్నల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓవర్లో మనకి ఎన్ని ఉంటాయి అమైనో యాసిడ్స్? 24 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ అవుట్ ఆఫ్ 24 లో మనకు ఒక 12 ఇంపార్టెంట్. 12 ఆ ట్రిక్ అనేది రేపు చెప్తాను, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. మనం మీరు ఎట్లా బేసారు అని. మీకు అమైనో యాసిడ్ వస్తే 1 మార్క్ వచ్చినట్టేరా. ఓన్లీ అమైనో యాసిడ్స్, దానికి ఒక ట్రిక్ చెప్తాను. ఎంపీ టీవీ ఎట్ హిల్. ఇది ఒక ట్రిక్. దేనికి ట్రిక్ ఇది? ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ని గుర్తు పెట్టుకోవడానికి ఇది ట్రిక్. టీవీ ఎట్ హిల్. మరి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే విచ్ కెనాట్ సింథసైజ్ అవర్ బాడీ. టోటల్ అవి ఎన్ని ఉన్నాయి మనకున్న 24 అమైనో యాసిడ్స్ లో ఇవన్నీ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. 10 అవుట్ ఆఫ్ 24 లో 14 ఎసెన్షియల్ అమైనో యాసిడ్, 10 ఎసెన్షియల్ అమైనో యాసిడ్, 14 నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. 10 మాత్రం ఇంపార్టెంట్. ఆ 10 ఏంటి సార్ అంటే ఈ ట్రిక్ ఎంపీటీవీ ఎట్ హిల్. మరి ఎం అంటే ఏంటిది? మిథ్యూనైన్, ప్రోలిన్, ట్రిప్టోఫాన్, వ్యాలిన్, అలనిన్, థయమిన్, హిస్టడిన్. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క అమైనో యాసిడ్ డిస్కస్ చేస్తాను, గ్రూప్ లో షేర్ చేస్తాను. రైట్ నాన్న? దిస్ ఇస్ టుడే టాపిక్. బయోమాలిక్యూల్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, కామన్ సెన్స్ టాపిక్, మనకి ఐపీలో ప్లస్ ఎంసెట్ లో పనికొచ్చే టాపిక్. విటమిన్స్ డిస్కస్ చేసుకున్నాము. ఫాస్ట్ గా ఏ విటమిన్ డెఫిషియన్సీ అయితే నైట్ బ్లైండ్నెస్, డిజోప్థాల్మియా. డి విటమిన్ డెఫిషియన్సీ అయితే రికెట్స్. ఈ విటమిన్ డెఫిషియన్సీ అయితే న్యూరోమస్కులర్ వీక్నెస్. కే విటమిన్ డెఫిషియన్సీ అయితే ఇంక్రీజ్ బ్లడ్ క్లాటింగ్. ఏ విటమిన్ డెఫిషియన్సీ అయితే ఏ అయిపోయింది కదా. B1 అయితే బెరీ. B2 అయితే మన క్రాకిల్ లిప్స్. B6 అయితే అనిమియా. B12 అయితే న్యూరాన్ డ్యామేజ్. అంత పెద్ద షో చెప్పినాను. ఓకే. సి విటమిన్ డెఫిషియన్సీ అయితే స్కార్డియస్. ఇక్కడ న్యూరో డ్యామేజ్, అనిమియా, క్రాకిల్ లిప్స్, బెరీ, స్కార్వీ, ఇంక్రీజ్ బ్లడ్ క్లాటింగ్ టైం, న్యూరోమస్కులర్ వీక్నెస్, రికెట్స్, నైట్ బ్లైండ్నెస్. రైట్. దాంతోపాటు మనకి సైనకోబాలమిన్, తర్వాత మనకు పెరిడాక్సిన్, రిబోఫ్లోవిన్, థయమిన్, తర్వాత ఆస్కార్బిక్ యాసిడ్, పెల్లోక్వినోన్. డి విటమిన్ కి ఇట్టుకుంటది, సెండ్ చేస్తాను. సో ఒకసారి ప్రీవియస్ పేపర్ వెరిఫై అయ్యండిరా. రేపు ఎగ్జామ్ రాస్తారా? ఐ మీన్ మీకు టైం ఉందా? రాస్తాం సార్. అందరూ రాస్తుంటే చెప్తాను. మళ్ళీ రాయటం అనేది సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. సార్ ఇప్పటి వరకు మీరు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని రిలేటెడ్ ఇయర్ చెప్పండి. రిలేటెడ్ ఆ ఇయర్ చెప్పండి సార్, ఆ ఇయర్ రాస్తాం. ఓకే. ప్రీవియస్ పేపర్స్ 2025 లాస్ట్ పేపర్ అంతా, లాస్ట్ 2 years పేపర్స్ కొంచెం టఫ్ వచ్చాయి. 2023లో చూడండి, మీకు నచ్చిన ఇంజనీరింగ్ వాళ్ళు ఇంజనీరింగ్ రాయండి, మెడికల్ వాళ్ళు మెడికల్ రాయండి. ఇంజనీరింగ్ అంటే మ్యాథ్స్ వస్తుంది. మరి 5 minutes 10 minutes రాయకండి రా. ఎందుకనంటే అది ఏదో నా కోసం రాసినట్టు ఉంటుంది. మీరు ఫిజిక్స్ లో కొన్ని టాపిక్స్ అయిపోయినాయి, కెమిస్ట్రీ లో కొన్ని టాపిక్స్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఇంకొక 1 week అవుతే 1 month 30 days క్లాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. 30 days నుంచి మీరు ఏం టైం స్పెండ్ చేశారు? డే అంతా కాలేజీలో ప్రిపేర్ అయ్యొచ్చి ఈవినింగ్ మళ్ళీ 2 hours ఏం చదువుతున్నారు తెలియాలి కదరా. నాకు కాదు, నాకు తెలియాల్సిన అవసరం లేదు. మీ సెల్ఫ్ కంట్రోలింగ్కి, మీ సెల్ఫ్ అసెస్మెంట్కి స్టార్ట్ చేయండి. స్టార్ట్ లర్నింగ్ టెస్ట్, ఫుల్ టెస్ట్ కూడా, లర్నింగ్ టెస్ట్ కాదు ఫుల్ టెస్ట్ అటెంప్ట్ చేయండి.
మీకు అన్ని క్వశ్చన్స్ చదవమని కూడా అనట్లేదు. సార్ మాకు అది పోర్షన్ కాలేదు కదా, నాకు ఎట్లా తెలుస్తుంది సార్ అని అనవసరం లేదు. ఇది వద్దులే, మ్యాథ్స్